అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ ఓయూ గెస్ట్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఈ మీటింగ్కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వీసీ తెలిపారు. ఈ మీట్కు 6 రాష్ట్రాల నుండి 120 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు. ఈ మీట్ ముఖ్యంగా ఉన్నత విద్యలను ఏ విధంగా బలోపేతం చేయాలి, నైతిక విలువలతో కూడిన పాలనా విధానాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగే లాభాలు నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఉన్నత విద్యలో విధానపరమైన సంస్కరణలపైన విశ్వవిద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగించాలనే విషయాలపైన చర్చ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డి ప్రొఫెసర్ జితేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఓయూలోని అన్ని కళాశాలలు, విభాగాలు జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, వర్క్షాప్స్ అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ లాగా తీసుకొని రకరకాల సబ్జెక్టుల పైన వెరీ ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం మరో మైల్ స్టోన్ను రికార్డు చేయబోతుంది. అదేంటంటే ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయుతో కలిసి సెంట్రల్ జోన్ వైస్ ఛాన్సలర్ల సదస్సును నిర్వహిస్తున్నాం. ఫిబ్రవరి 19, 20, 2026 దాదాపు 6 రాష్ట్రాల నుండి 120 మంది పైగా వైస్ ఛాన్సలర్లు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, ఉన్నత విద్యా రూపకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అట్లాగే ఉన్నత విద్యపై 2 రోజుల పాటు మేధోమథనం జరుగుతుంది. క్రియేటింగ్ ఏఐ క్వాంటమ్ అనే సాంకేతికతో కూడిన ఉన్నత విద్యా రూపకల్పన అనే అంశంపై ఈ 2 రోజులు జరుగుతుంది. ఇప్పుడున్న డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అనేది టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇంటర్డిసిప్లిన్ ప్రోగ్రామ్స్ పైన ఎక్కువ ఫోకస్ అయింది. 60% కోరు, తర్వాత మార్కెట్ డ్రివెన్ అండ్ ఇండస్ట్రియల్ డ్రివెన్ కోర్సెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ కారణంగా చంపడం జరిగింది. అంటే ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే తెలంగాణలోనే జరుగుతున్న ఈ సంఘటనల పైన ఇది ఇప్పుడు మొదటిది కాదు, చివరిది కాదు. అంతకుముందు వరంగల్లో మల్లారెడ్డి పైన దాడి జరిగి చంపడం జరిగింది. నల్గొండలో విజయ్ పైన, అడ్వకేట్ విజయ్ పైన దాడి చేసి చంపడం జరిగింది. ఫాతిమా పైన, మహిళా అడ్వకేట్ ఫాతిమా పైన దాడి చేసి చంపడం జరిగింది. మంతనిలో గట్టు వామన్ రావు అండ్ అతని సహచరి నాగమణి మీద అత్యంత దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది. మొన్న స్వప్న మీద దాడి చేసి చంపడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో దాదాపుగా 6 అడ్వకేట్లను అత్యంత పాశవికంగా దారుణంగా చంపడం జరిగింది. భౌతికంగా ఎక్స్టార్షన్ చేయడము, దాడులు చేయడము, హింసకు గురి చేయడం అనేది చాలా మంది అడ్వకేట్స్ మీద జరుగుతున్నాయి. పోలీసు సిబ్బంది కూడా, లా అండ్ ఆర్డర్ కూడా మా అడ్వకేట్స్ మీద దాడి చేసిన సందర్భంగా అడ్వకేట్స్ కానీ, బార్ అసోసియేషన్స్ కానీ, బార్ కౌన్సిల్స్ మెంబర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్లి కుకట్పల్లిలో అనారోగ్యంతో రామ్దేవ్రావు ఆసుపత్రిలో మృతి చెందిన శైలజ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉంచడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచడంతో అనుమానం వ్యక్తం చేసిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు ఇంటి లోపల నుండి లాక్ చేసుకుని డోర్ తీయలేదు. మృతదేహాన్ని ఐస్ బాక్సులో ఉంచాం, ఇబ్బంది ఏముంది, ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని వారు పోలీసులకు తెలిపారు. అయినప్పటికీ ఈరోజు కూడా ఇంటి తలుపులు తెరవకపోవడంతో దుర్వాసన వస్తుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పరిస్థితిని గమనిస్తూ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఏం జరిగిందని లేదండి, హాస్పిటల్కి ఎలా ఎప్పుడు తీసుకెళ్ళారో కూడా తెలియదు. తీసుకెళ్ళిన తర్వాత నిన్న శుక్రవారం సాయంకాలం చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చి సాయంకాలం 5 అవుతుంది, 5 గంటలు తీసుకొచ్చారండి. తీసుకొస్తే మేము చూసాం, ఏంటి బాడీలా ఉందేటి అనుకున్నామండి. ఆ బాడీ అనుకుంటే చూద్దాం, తెల్లగొడ్డ వేసి ముసుగేసి ఉంది. ముసుగేసి ఉంటే మళ్ళీ పైన దుప్పడేసి మళ్ళీ పైకి డ్రైవరు వాళ్ళ 3 మొత్తం మోసుకొని పైకి. శుక్రవారం సాయంకాలం 5 గంటలు.
అదే రోజు చనిపోయింది ఆమె. అప్పటి నుంచి ఇప్పుడు బయట రాలేదా? బయట రాలేదండి. అది వెళ్ళినా సరే తలుపులు తీయలేదండి, ఓపెన్ చేయట్లేదా? ఓపెన్ చేయట్లేదండి. అది ఎవరితోనే మాట్లాడండి, ఎవరితోనే చేయరండి. ఓకే. ఏ ఫ్లోరు? 3వ ఫ్లోర్ అండి. కాచిగూడ పరిధిలోని సుందర్ నగర్ బస్తీలో నెల రోజులుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కొంతసేపు మురికిగా దుర్వాసనతో కూడిన నీరు వస్తుందని, డ్రైనేజీ నీరు కలుస్తుందని బస్తీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ నీటిని వాడడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఓట్ల కోసం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు వస్తారు కానీ సమస్యలు వచ్చినప్పుడు కనికరించాలని తీవ్ర విమర్శలు చేశారు. తక్షణమే పైప్లైన్లను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూడాలని డిమాండ్ చేస్తూ చర్యలు తీసుకోకపోతే హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని బస్తీవాసులు హెచ్చరించారు. हमारे मसले हल करो, हमारे मसले हल करो, हमारे पानी का, कचरे का, नलों का, लाइटों का मसला हल करो, मसला हल करो, సమస్యలు వెంటనే పరిష్కారం కావాలి, समस्या పరిష్కారం వెంటనే సమస్యలు పరిష్కారం వెంటనే సమస్యలు పరిష్కారం అల్ల వచ్చే టైంలో మురికి నీళ్లు దీంట్లో కలిసి వస్తున్నాయి కాబట్టి చాలా ఇబ్బందికరమైంది. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చిర్రు, ఆరు డీజీఎం గారు వచ్చిర్రు, వాళ్ళకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ వార్డ్స్లో కంపల్సరీ ఈ నీళ్ళు కలుస్తున్నాయి, కంపల్సరీ డేనిస్ పైప్ లైన్ అలాగలా చేయాలని చెప్పి చాలాసార్లు కంప్లైంట్ పెట్టినాము. ఆ డేనిస్ వాళ్ళకైతే వారంలో 2 సార్లు నిండిపోతుంది. ఆ ఎలక్షన్కి అయితే ఓటింగ్కి వస్తారు, ప్రతి ఒక్కరు ఓటింగ్కి వచ్చి గల్లీలో ఓట్లు అడుగుతారు. కానీ గల్లీ సమస్యలు వచ్చేసరికి ఏదో వచ్చి చూసి వెళ్ళిపోవడమే తప్ప దానిపైన పరిష్కారం అనేది ఇంతవరకు లేదు. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, అమ్మలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. దీనివల్ల వాళ్ళ హెల్త్ ఇష్యూలు అవుతున్నాయి. వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తుంది. ప్రతి ఒక్క సమస్య వాటర్ వల్ల వస్తుంది. ఈ వాటర్ చూడండి, ఈ వాటర్ ఏ విధంగా వస్తుందంటే మొత్తం ఇంత మురికి నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఇదే ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో, కార్పొరేటర్ వాళ్ళ ఇంట్లో, లీడర్ వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ నీళ్ళు తాగుతారా? ఈ నీళ్ళు తాగుతాయి అని చెప్పి సమస్య పైన ఉందా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ స్లమ్లో ఉన్న పరిస్థితులు పట్టించుకోకపోతే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వచ్చి మాకు ఇంతవరకు సీసీ రోడ్ లేదు, డేనిస్ పైప్ లేదు, స్ట్రీట్ లైట్ వస్తూ ఉంటుంది, బంద్ అవుతూ ఉంటుంది. ఈ బస్సులు ఉన్న సమస్యలు చాలాసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కానీ, డీజీఎంకు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి లెటర్లు పెట్టినాం. మేము బస్సు వాళ్ళంతా లెటర్లు పెట్టినాం, కంప్లైంట్ చేయడం. కానీ సమస్య పైన పరిష్కారం అంటే ఇంతవరకు కాలేదు. దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుందర్ నగర్ బస్సు ప్రెసిడెంట్ ఈ బస్సు కమిటీ తరఫున మేము అందరినీ నివేదన ఇస్తున్నాము. మళ్ళీ రేపు ఎల్లుండో మేము అందరం కలిసి ఒక జీఎంకు లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్పిసిఐ భారత్ కనెక్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎన్టీటీ డేటా బిజినెస్ సొల్యూషన్స్ వెల్లడించింది. హైదరాబాద్లో నిర్వహించిన ట్రాన్స్ఫర్మేషన్ వార్షిక కార్యక్రమం సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోని ఎస్ఏపి సాఫ్ట్వేర్ను ఉపయోగించే సంస్థల మధ్య B2B చెల్లింపులను సరళతరం చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ నౌ కార్యక్రమంలో 1500 మందికి పైగా CXOలు, ప్రముఖ దిగ్గజాలు పాల్గొన్నారు. డేటా సార్వభౌమత్వం, బాధ్యతాయుతంగా కృత్రిమ మేధను ఉపయోగించడం తదితర అంశాలపై చర్చించారు. ఆటోమేటివ్, కెమికల్స్ తయారీ తదితర రంగాల్లో ఎస్ఏపి ఆధారిత వ్యూహాల అమలు తీరుతెన్నులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వెల్లో ఒకే బస్తీకి చెందిన 2 వ్యక్తులు గొడవ పడడంతో స్థానికులు డైల్ 100కి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శరణ్య, సంగీత అనే మహిళలు 2 కలిసి పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారు. మహిళా కానిస్టేబుల్తో పాటు మరో కానిస్టేబుల్పై ట్యాబ్లో చిత్రీకరిస్తున్న సమయంలో ట్యాబ్ను లాక్కున్నారు. మహిళా కానిస్టేబుల్పై దాడి చేయడంతో స్థానికులు చూసి మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. పక్కనే ఇల్లు నిర్మాణం చేస్తున్న వారు మా స్థలంలోకి జరిగారని అడగడంతో ఒక్కసారిగా మాటల యుద్ధంతో పాటు గొడవ జరిగింది. గొడవలో 2 కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు మొబైల్ కానిస్టేబుల్ సమాచారం అందజేయగా ఘటనా స్థలానికి చేరుకున్న ఉన్నతాధికారులు వెంటనే కేసు నమోదు చేసి 4 మహిళలను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Gracias.